కాపు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కాపు కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని గోపాలపురంలో టీడీపీ సీనియర్ నాయకుడు కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కాపు కార్పొరేషన్ ద్వారా కాపు, తెలగ, బలిజ వర్గాలకు అందాల్సిన రుణాలు, కాపు రిజర్వేషన్లు మరియు రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కాపు, తెలగ, బలిజ వర్గాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాపు కార్పొరేషన్ రుణాల మంజూరుకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రాన్ని గాడిలో పెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముందుకు సాగుతుందన్నారు. అదేవిధంగా మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ, లేకపోతే మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెప్తే దాన్ని 100% ఇంప్లిమెంట్ చేయండి అని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి రోజున భారతదేశంలో మనకు ఉన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా భారత ప్రభుత్వంలో కూడా ఆయనకు ఉన్నటువంటి పట్టు, ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనకి కొంచెం చిన్నపాటి జాప్యం జరిగిందని మనం ఎక్కడా కూడా తొందరపడి ఏదో పవన్ కళ్యాణ్ గారు మనకు చేయట్లేదనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మనకు చేయట్లేదనో, కూటమి ప్రభుత్వం మనం చేయట్లేదన్నటువంటి ఆలోచన గౌరవ సోదరులు ఎవరు కూడా పెట్టుకోవద్దు. తొందరలోనే మీరు అనుకున్న దానికన్నా బెటర్గా కార్యక్రమాలు నిర్వహించడానికి పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాలుగాను కూడా పథకాలు సిద్ధం చేస్తున్నారు. ఏ విధంగా ఫైనాన్షియల్ కూర్చాలి, ఏ విధంగా డబ్బులు సమకూర్చాలి, ఏ విధంగా చేయాలంటే ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణ సహకారం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా 100% మనకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి శక్తివంశం లేకుండా కృషి చేసి తప్పనిసరిగా న్యాయం చేయాలంటే ఆలోచనతో ఉన్నారు. త్వరకాలంలోనే వాటిని అమలుపరచడానికి వాళ్ళు ప్రణాళిక రూపొందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తున్నా. కనుక కూటమి ప్రభుత్వాన్ని మనం విశ్వసించాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని మనం గౌరవించుకోవాలి. మన నాయకుడిని మనం గౌరవించుకున్నప్పుడే మన నాయకుడు యొక్క ఈ స్టేచరు మనం ఎంత పెంచగలిగితే భవిష్యత్తులో మనందరికీ కూడా అంత న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఈ రోజున జనసేన పార్టీలో మరి నామినేటెడ్ పోస్టుల విషయంలో మనం చూసినప్పుడు మెజార్టీ స్థానాలు ఎక్కువ మరి పవన్ కళ్యాణ్ గారు అంటే బీసీలకు ఇచ్చారు, ఎస్సీలకు ఇచ్చారు, ఎస్టీలకు ఇచ్చారు, అదర్ కమ్యూనిటీస్ కమాస్కి, రెడ్డిస్కి, అందరూ బ్రాహ్మణులకి, వైశ్యాస్కి, అన్ని కులాల వారితో పాటు కాపులను కూడా సముచితంగా చూశారు. కాపులు కూడా కొంచెం అదనంగానే పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేశారన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. నాయకుడి మీద అనేక రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి. కానీ అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, పెద్దలు, కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు వారు వెళుతూ గోపాలపురం గ్రామం ఇచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఒక ఇష్టాగోష్ఠి సమావేశాన్ని గురించి మాట్లాడడం కూడా జరిగింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల యొక్క సమస్యల మీద కూడా చర్చించడం కూడా జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గత వైసీపీ హయాంలో ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి ఆ రోజున జరిగినటువంటి అన్యాయాలు, మరి ఆ రోజున రిజర్వేషన్ ప్రక్రియ కానీ, లేకపోతే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ విషయంలో కానీ, కాపు కార్పొరేషన్ విషయంలో కానీ, కాపులకి విదేశీ విద్య విషయంలో కానీ, కాపుల భవనాల విషయంలో కానీ, కాపులకు సంబంధించినటువంటి మరి ముఖ్య నాయకుల పేర్లు కానీ ఇట్లన్నిటి మీద కొంత వైసీపీ హయాంలో కొంత అలసత్వం ప్రదర్శించిన మాట వాస్తవం. ఆ ప్రయోజనాలు ఆ రోజున వారు చెయ్యకపోవడం, తదనంతర పరిణామాల్లో కూటమి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో కూటమి మరి ఏర్పడి మరి జరిగిన ఎన్నికల్లో వైసీపీని ఓడించి ప్రభుత్వ అధికారంలో రావడం జరిగింది. మరి ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అంతా కూడా